సరుకులు ఏంటి సరుకులు ముందేసుకొని కూర్చుంది అని అనుకోకండి, ఒకసారి చూడండి. సో ఇవన్నీ మాకు ఒక 1-2 months కి సరిపోయే సరుకులు అనమాట. సో 1-2 months కి సరిపోయే సరుకులు అనమాట ఇవి వచ్చేసి. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను డిమార్ట్ వెళ్ళినప్పుడు హోల్సేల్ లో తీసుకున్నప్పుడు అండ్ ఇప్పుడు వాల్యూలో తీసుకున్నప్పుడు, సో హోల్సేల్ లో తీసుకున్న దానికి వాల్యూ మార్ట్ లో, డిమార్ట్ లో, విజేత మార్ట్ లో ఇలా తీసుకున్న వాటికి మీకు ప్రైజెస్ అయితే నేను ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటది అని చెప్తాను. సో మేము వెళ్ళిన పర్పస్ అయితే డ్రై ఫ్రూట్స్ కోసం అనమాట. సో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. సో వాటితో పాటు మిగతావి కూడా తీసుకుందాం అనమాట. తెలిసిందే కదా మనం మార్ట్స్కి వెళ్తే ఒకటి తీసుకోవాలని చాలా తీసుకుంటాము. సో అలాగే మేము కూడా తీసుకున్నాం అనమాట. సో బిల్ ఎంత అయింది ఏంటి అనేది మీరు గెస్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పేసినట్టున్నాను. సో ఒకవేళ చూడకపోతే కనుక గెస్ చేయండి. సో ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో మేమైతే డ్రై ఫ్రూట్స్ కోసం వెళ్ళాం కాబట్టి ముందు బాదం తీసుకున్నాము. సో ఇందులో ఒక స్పూన్ కూడా మనకి ఫ్రీ బై కింద ఇచ్చారనమాట. సో ఇవైతే అవి మాకు ఇవి వచ్చేసి 500 ఏమో పడినాయి. అంటే 5999 ఉన్నాయి, 499 ఉన్నాయి. సో ఇదైతే మాకు 5999 పడింది అనమాట. ఇంకా ప్రీమియం లో కూడా ఉన్నాయి అనమాట. అవైతే 100 grams 900 అలా కూడా ఉన్నాయి. సో మీరు చూసి తీసుకోండి. వీటిలో చాలా క్వాలిటీస్ ఉంటాయి అనమాట. సో మేమైతే మీడియం క్వాలిటీ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి బ్లూబెర్రీస్ అనమాట. ఇవి కూడా చాలా ప్రైస్ పడ్డాయి. అరౌండ్ 275 అలాంటినే ప్రైస్ ఉంటాయి కదా. సో ఇవి మాకు 275 అలా పడినాయి. అండ్ ఈ బ్లాక్ రెజిన్స్ వచ్చేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటే హెల్త్ కి చాలా మంచిది అనమాట. సో మా పిల్లలు అప్పుడే ఓపెన్ చేశారు దీన్ని. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి మాకు 130 రూపీసే పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నారు. ఇది వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు. దీని పేరు ఫలూడా అంట, మిక్స్ కేసరా పిస్తా మిక్స్ అనమాట. సో ఇది వచ్చేసి వాటర్ లో మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కాసేపు ఆగినాక తాగితే బాగుంటది. సో ఇది వచ్చేసి ఒకటి తీసుకున్నాము. అండ్ నేను వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. ఏమన్నా డెజర్ట్ చేసినప్పుడు అలా యూజ్ చేయొచ్చు అని తీసుకున్నాను.
పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటారు కదా, సో అందుకనేసి అదొకటి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి చియా సీడ్స్ అన్నమాట. చియా సీడ్స్ నీళ్ళల్లో నానబెట్టుకొని ఈ సమ్మర్ లో తాగితే చాలా మంచిది అనమాట. సో పడింది అనమాట. డిమార్ట్ అండ్ విజేత వీటిలో పోల్చుకుంటే తక్కువే పడింది, 90 రూపీస్ అమ్మ పడింది. సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ మల్టీగ్రెయిన్ ఆటా ఒకటి తీసుకున్నాము. అండ్ పుట్నాల పప్పు ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి గులాబ్ జామ్ అంటే ఇష్టంగా తింటారు కాబట్టి సో ఇది వచ్చేసి ఒకటి తీసుకున్నాను. ఇవేమైందంటే నేను ఎంటీఆర్ వాళ్ళది ఒకటి తీసుకున్నాను, అలాగే ఆశీర్వాద్ వాళ్ళది ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి చేశాను ఆశీర్వాద్ వాళ్ళది, బాగానే ఉన్నింది. సో రెండిటికి డిఫరెన్స్ ఎలా ఉంటాయి ఎలా వస్తాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట. పర్లేదు, బాగానే వచ్చాయి. సో ఇది కూడా ఎలా ఉందో చూసి నేను మీకు రివ్యూ చేస్తాను. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. అండ్ పిల్లలకి ఓట్స్ తీసుకున్నాను అనమాట. మా వారు వచ్చేసి ఈ బ్రౌన్ రైస్ తీసుకున్నారు. సో ఇవి వచ్చేసి ఏంటంటే స్విగ్గీలో కానీ డిమార్ట్స్ లో గానీ చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది, వాల్యూలోనే నాకు చాలా తక్కువ పడింది అనమాట. స్విగ్గీ ఇన్స్టాలో చూస్తే ఇది వచ్చేసి 120 రూపీస్ పర్ కేజీ పడింది, వాల్యూలో అయితే నాకు 60 రూపీస్ పర్ కేజీ పడింది అనమాట. సో ఇది 2 కేజీస్ తీసుకున్నాము. అండ్ పిల్లలకి బట్టల కోసం డెటాల్ ఒకటి. అండ్ ఇది వచ్చేసి అగర్ అగర్ అనమాట. పిల్లలకి ఇప్పుడు చేస్తున్నారు కదా కేక్ దీంతో, సో అందుకని ఒకటి తీసుకున్నాను. ఇది రెసిపీ చేసినప్పుడు నేను ఖచ్చితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఒకటి తీసుకున్నాం. అండ్ పూజ కోసం పూజ ఆయిల్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ 65 కబాబ్ మసాలా అన్నమాట. మా వారికి చాలా ఇష్టం కబాబ్స్ అంటే, అందుకని ఇది ఒకటి. అండ్ ఎప్పుడైనా సేమియా పాయసం, సేమియా ఉప్మా ఇలాంటివి చేయడానికి ఇవి తీసుకున్నాను. అండ్ ఒక గంధం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పడాలు తీసుకున్నాం. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, దీనికంటే చిన్నవి వచ్చాయి. సో ఇదొకటి అదొకటి తీసుకున్నాము. చిన్నది ఆల్రెడీ మా పిల్లలు ఓపెన్ చేసేసారు. అండ్ నెక్స్ట్ ఆర్స్ కూడా నాకు వాల్యూ మార్ట్స్ లోనే తక్కువ అనిపించింది, బయట చూస్తే మనకి ఎక్కువే పడుతుంది. సో ఇదైతే ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. బాస్మతి రైస్ ఇందాక ఒకటి చూపించాను కదండి, ఇది వచ్చేసి దావత్ వాళ్ళ బ్రాండ్ది. అండ్ ఇవి ప్రీమియం అని ఉంది. సో ఇది ఎలా ఉంటుందో వండితే అని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ వీడియో కూడా తీసుకున్నాను అనమాట, అంటే మనకి రైస్ ఎలా వస్తుందా అనేసి 2 రకాలు తీసుకున్నాను. సో విడిగా మనకి కొంచెం ప్రైస్ అనేది తక్కువ పడుతుంది అనమాట లూజ్ తీసుకుంటే. ఇవి వచ్చేసి మనకి ప్రీమియం అవి ఇవి అని చెప్పి రేట్ ఎక్కువ పెడతారు కాబట్టి సో నేనైతే ఇది కూడా తీసుకున్నాను. ఒకవేళ ఇవి కానీ మనకి రైస్ వండినప్పుడు బిర్యానీ అవి బాగా వస్తే నెక్స్ట్ టైం నుంచి ఇదే యూజ్ చేద్దామని అదొకటి ఇదొకటి తీసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా అలా తీసుకోండి, ఎందుకంటే మనకి బడ్జెట్ లో ఏ వస్తే అవి తీసుకోవడం బెటర్, అనవసరంగా వేస్ట్ చేసే బదులు ఒకసారి 2 తీసుకున్నామంటే నెక్స్ట్ టైం మనకి తెలిసిపోతుంది కాబట్టి మనం ఏది ఎలా యూజ్ చేయాలనేసి తెలిసిపోతుంది. సో మేము తీసుకున్న సరుకులు అయితే ఇవే అన్నమాట. అండ్ ఒక క్రాన్బెర్రీస్ కూడా తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ లో, అవి కూడా మా పిల్లలు అయిపోగొట్టేశారు. సో 2 days లోనే అయిపోగొట్టారు అనమాట. సో ఇంతవరకు అయితే మేము తీసుకున్నాం. సో బిల్ అయితే మొత్తం 5K అయ్యిందనమాట. సో ఎంత ఒక 1500-2000 అలా అనుకొని వెళ్తే మొత్తం ఇంత అయిందనమాట. సో నాకైతే వాల్యూలో కొన్ని తక్కువ అనిపిస్తాయి, అలాగే కొన్ని ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తాయి అనమాట. అలాగే బట్టల విషయానికి వస్తే చాలా మంచి కలెక్షన్ ఉంది. సో నేను క్లిప్స్ అక్కడక్కడ యాడ్ చేస్తాను ఏమేమి తీసుకున్నాం అనేసి. సో స్టీల్ గిన్నెలు ఇవి ఉంటాయి కదండి, చిన్న చిన్న కప్స్, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. క్వాలిటీ కూడా అలాగే ఉంది. సో ఒక ఇంత బౌల్ వచ్చేసి 230-250 అలా ఉన్నాయి. కొంచెం పెద్దవైతే ఇంకా ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. ఇంత మరి చట్నీ కప్స్ ఉంటాయి కదండి, అవైతే వచ్చేసి మనకి 25-35 అలా ఉన్నాయి అనమాట. అవి కూడా క్వాలిటీ బాగున్నాయి. మేము కుక్కర్ తీసుకుందామని వెళ్ళాము. సో కుక్కర్ చూస్తే గ్రీన్ చెఫ్ వాళ్ళది 5000 చెప్పారు, అలాగే ప్రెస్టీజ్ వాళ్ళది వచ్చేసి 4000 ఎంతో చెప్పారు. మొత్తం అవి 3 pieces, ఒకటేమో 1 లీటర్, ఒకటేమో 2 లీటర్స్, ఒకటేమో 5 లీటర్స్ మొత్తం సెట్ అనమాట. సో మేము దీంట్లో అమెజాన్ లో చూస్తే కొంచెం ప్రైస్ తక్కువ అనిపించింది. సో మేము ఆన్లైన్ లో చూసి తీసుకుందాంలే అని తీసుకోకుండా వచ్చేసాం అనమాట. సో క్వాలిటీ అవి అంతా బాగానే ఉన్నాయి. సో వాళ్ళు ఒకటి అడిగితేనే 25 చెప్పారనమాట. 5 లీటర్స్ అడిగారు మా హస్బెండ్, సో అది 25 చెప్పారు కాబట్టి మేము ఇంకా అది తీసుకోకుండా వచ్చేసాము. ఆన్లైన్ లోనే కొంచెం తక్కువ ఉంది, సో ఆన్లైన్ లో తీసుకుందామని వచ్చేసాం అనమాట. సో ఇంతవరకే గైస్ ఈ వీడియో అయితే.
సో మీకు ఇలాంటి జెన్యున్ రివ్యూస్ అండ్ కాస్ట్ ఎలా ఉంది ఏంటి అని ఇలాంటి కంపారిజన్స్ ఇవన్నీ మన ఛానల్లో అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ డైలీ కూడా ఫ్యాషన్ వీడియోస్, బ్యూటీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట మన ఛానల్లో. సో అంతే గైస్ ఈ వీడియో అయితే. బాయ్ బాయ్. మన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్. సీ యూ ఆల్.